ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదం మనం రోజూ వింటూనే ఉన్నాం. మన ఫోన్లలో, మన ఇళ్లల్లో, చివరికి మన పనిలో కూడా ఏఐ ఒక భాగమైపోయింది. నిజమే. చాట్ జీపీటీ లాంటివి మనతో మనుషుల్లా మాట్లాడుతున్నాయి. 11 ల్యాబ్స్ లాంటివి నిజమైన మనుషుల గొంతును సృష్టిస్తున్నాయి. ఇంకా అన్రియల్ ఇంజిన్ లాంటివి నిజమైన మనుషుల్లా కనిపించే డిజిటల్ అవతార్లను తయారుచేస్తున్నాయి. అవును. ఒక రకంగా చెప్పాలంటే ఏఐకి ఒక మెదలొచ్చింది, ఒక గొంతు వచ్చింది. ఒక ముఖం కూడా వచ్చింది. కానీ ఏదో ఒక లోటు. సరిగ్గా అదే. ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా నిజం. ఈ పజిల్లో 80% ముక్కలు మన దగ్గరున్నాయి. కానీ ఆ చివరి 20% ఆ అత్యంత ముఖ్యమైన ముక్క మాత్రం మిస్సింగ్. అదేంటి? అదే శరీరం మరియు ప్రవర్తన. ఒక ఏఐ ఎంత తెలివిగా మాట్లాడినా, దాని గొంతు ఎంత స్పష్టంగా ఉన్నా, దాని రూపమెంత వాస్తవంగా ఉన్నా, అది మాట్లాడేటప్పుడు ఒక రోబోలా కదలకుండా ఉంటే దానికి ప్రాణమున్నట్టు అనిపించదు. అంతే. మనుషులు మాట్లాడేటప్పుడు చేతులు ఊపుతారు, తల తిప్పుతారు, కళ్లతో భావాలను పలికిస్తారు. ఈ సహజమైన శరీర కదలికలు, ఈ హావభావాలు లేకపోవడమే ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద అడ్డంకి. సరిగ్గా అదే. ఆ ప్రాణం లేని బొమ్మలాంటి అనుభూతిని మార్చడానికి, ఆ చివరి 20% గ్యాప్ను పూరించడానికే ఒక కొత్త ప్లాట్ఫామ్ వచ్చింది. అదే OpenHuman.ai. అవును. మన దగ్గర ఉన్న సోర్సెస్ దీన్ని చాలా ఆసక్తికరంగా వర్ణించాయి. డిజిటల్ మనుషుల కోసం ఒక యాప్ స్టోర్ అని. ఈరోజు మనం ఈ కొత్త ప్రపంచంలోకి చాలా లోతుగా వెళ్దాం. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలుకుతోంది. అవును. అన్ యాప్ స్టోర్ ఫర్ డిజిటల్ హ్యూమన్స్. ఈ ఒక్క వాక్యం దాని వెనుక ఉన్న పెద్ద ఆలోచనను పట్టిస్తోంది. మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు భవిష్యత్తులో మనకు నచ్చిన డిజిటల్ అసిస్టెంట్లను, స్నేహితులను లేదా గైడ్లను ఈ మొత్తం వ్యవస్థకు కేంద్రంగా ఉండాలని చూస్తోంది. ఇది ప్రధానంగా ముగ్గురిని కలుపుతుంది: క్రియేటర్లు అంటే ఈ డిజిటల్ మనుషులను సృష్టించేవాళ్లు, ఓకే, యూజర్లు అంటే మనలాంటివాళ్లు, మరియు మధ్యలో ఈ రెండింటినీ కలిపే ప్లాట్ఫామ్. ఓకే. ఈ మోడల్ వినడానికి యాపిల్ యాప్ స్టోర్ లాగే ఉంది. క్రియేటర్లు యాప్స్ బదులు డిజిటల్ మనుషులను తయారుచేస్తారు, ప్లాట్ఫామ్ వాటిని అమ్ముతుంది. కానీ ఇక్కడ క్రియేటర్లకు లాభమేంటి? ఎందుకు వాళ్ళు దీన్ని వాడాలి? ఇక్కడే అసలు విషయముంది. క్రియేటర్ల కోసం వారి నినాదం చాలా శక్తివంతమైనది. ఒకసారి సృష్టించండి, ప్రతి చోట అమ్మండి, 70% సంపాదించండి. 70%? ఇది చాలా పెద్ద విషయం. అవును. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది. ఇంతకుముందు ఇలాంటి డిజిటల్ క్యారెక్టర్లను సృష్టించాలంటే పెద్ద పెద్ద గేమింగ్ స్టూడియోలు, సినిమా కంపెనీలు మాత్రమే చేయగలిగేవి. దానికి 100 మంది ఆర్టిస్టులు, ఇంజనీర్లు కావాలి. అంటే ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా దీన్ని చేయగలడా? ఒక ఇండిపెండెంట్ 3D ఆర్టిస్ట్ లేదా ఒక రచయిత, వాళ్ళు కూడా తమ సృజనను ప్రపంచానికి అమ్మి డబ్బు సంపాదించవచ్చా? ఖచ్చితంగా. ఇదే కంటెంట్ క్రియేషన్ను పూర్తిగా ప్రజాస్వామ్యం చేయడమంటే. ఓపెన్ హ్యూమన్ వారికి అవసరమైన టూల్స్ అన్నింటినీ ఉచితంగా అందిస్తుంది. దీనివల్ల ఒక చిన్న టీం లేదా ఒక్క వ్యక్తి కూడా ఒక అద్భుతమైన డిజిటల్ హ్యూమన్ను సృష్టించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవచ్చు. యాప్ స్టోర్ లాగే అన్నమాట. సరిగ్గా. యాప్ స్టోర్ ఎలాగైతే ఇండిపెండెంట్ డెవలపర్లకు ఒక మార్కెట్ను ఇచ్చిందో, ఓపెన్ హ్యూమన్ కూడా డిజిటల్ క్రియేటర్లకు అదే అవకాశమిస్తోంది. ప్లాట్ఫామ్ 30% వాటా తీసుకుని మిగిలిన 70% పూర్తిగా క్రియేటర్కే ఇస్తుంది. సరే, ఇది క్రియేటర్ల వైపు. మరి యూజర్లకు అంటే మనకు కలిగే ప్రయోజనమేంటి? మన దగ్గర ఇప్పటికే సిరి, అలెక్సా ఉన్నాయి కదా, వాటికి దీనికి తేడా ఏంటి? యూజర్ల కోసం వారి నినాదం ఒకే అసిస్టెంట్, మీరు వెళ్ళిన ప్రతిచోట. సిరి మీ ఐఫోన్లో ఉంటుంది, అలెక్సా మీ స్పీకర్లో ఉంటుంది. కానీ అవి వేర్వేరు ప్రపంచాలు. ఒకదానితో మాట్లాడిన విషయం ఇంకోదానికి తెలియదు. అవును, అది నిజమే. కానీ ఓపెన్ హ్యూమన్తో మీరు ఎంచుకున్న డిజిటల్ అసిస్టెంట్, ఉదాహరణకు దాని పేరు ఏమీ అనుకుందాం. ఆ ఏమీ మీ ఫోన్లో, మీ కారులో, మీ స్మార్ట్ మిర్రర్లో, చివరికి ఆఫీస్ కంప్యూటర్లో కూడా ఉంటుంది. ఒకే వ్యక్తిత్వం, ఒకే జ్ఞాపకశక్తితో. ఓకే. అసలొక డిజిటల్ మనిషిని తయారు చేయాలంటే క్రియేటర్లు ఏం చేయాలో కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇది అంత సులభం కాదేమో. 3D మోడలింగ్, పర్సనాలిటీ డిజైన్, యానిమేషన్, వీటన్నిటికీ నైపుణ్యం కావాలి కదా? మంచి ప్రశ్న. ఒక డిజిటల్ మనిషిని సృష్టించడానికి 3 ప్రధాన భాగాలు అవసరం. మొదటిది వ్యక్తిత్వం, పర్సనాలిటీ అంటే మెదడు. అవును. ఇది ఆ డిజిటల్ మనిషి యొక్క మెదడు. అది ఎలా మాట్లాడాలి, దాని తెలివితేటలు ఎలా ఉండాలి, దాని స్వభావం ఏంటి అనేది క్రియేటర్ నిర్ణయిస్తాడు. దీనికోసం వారు ఒక LLM ఎండ్ పాయింట్ను అందిస్తారు.
ఒక్క నిమిషం, ఎల్ఎల్ఎం ఎండ్ పాయింట్ అన్నారు. ఆ పదం కొంచెం టెక్నికల్గా ఉంది. అంటే ఏంటది? సింపుల్గా చెప్పగలరా? తప్పకుండా. ఎల్ఎల్ఎం ఎండ్ పాయింట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ డిజిటల్ మనిషి మెదడుకు మనం ఇచ్చే అడ్రస్ లాంటిదనమాట. ఆ మెదడు చాట్ జీపీటీ లాంటిది కావచ్చు, లేదా క్రియేటర్ సొంతంగా తయారు చేసుకున్న ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ మోడల్ కావచ్చు. ఆ అడ్రస్ ఇస్తే చాలు, ఓపెన్ హ్యూమన్ ప్లాట్ఫామ్ ఆ మెదడుకు అనుసంధానమై దానికి గొంతు, శరీరమిచ్చి ప్రాణం పోస్తుంది. అర్థమైంది. అంటే క్రియేటర్ తన డిజిటల్ హ్యూమన్ ఎంత తెలివిగా ఉండాలో, ఎంత ఫన్నీగా ఉండాలో, లేదా ఎంత ప్రొఫెషనల్గా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. ఓకే, ఇక రెండవ భాగం. రెండవది రూపం, అపియరెన్స్. అంటే ఆ డిజిటల్ మనిషి ఎలా కనపడాలి, దాని ముఖం, శరీరం, జుట్టు, దుస్తులు ఇవన్నీ క్రియేటర్ డిజైన్ చేస్తాడు. వాళ్ళు తమ సొంత 3D మోడల్ను తయారు చేయవచ్చు, లేదా ఓపెన్ హ్యూమన్ అందించే బేస్ టెంప్లెట్లను వాడుకుని మార్పులు చేసుకోవచ్చు. మరి మూడోది? మూడవది, మరియు చాలా ముఖ్యమైనది, ప్రవర్తన. అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎలా నవ్వాలి, ఆశ్చర్యపోయినప్పుడు కళ్ళు ఎలా పెద్దవి చెయ్యాలి, సీరియస్గా మాట్లాడేటప్పుడు చేతులు ఎలా కదపాలి, ఇలాంటివన్నీ క్రియేటర్ నిర్దేశిస్తాడు. ఈ పనులన్నీ చేయడానికి వారికి టూల్స్ అవసరం కదా? మరి ఓపెన్ హ్యూమన్ వాటిని అందిస్తుందా, లేక క్రియేటర్లే చూసుకోవాలా? ఖచ్చితంగా అందిస్తుంది. ఇక్కడే ఓపెన్ హ్యూమన్ క్రియేటర్లకు పెద్ద సహాయం చేస్తుంది. క్రియేటర్ స్టూడియో అనే ఒక వెబ్ టూల్ను ఉచితంగా అందిస్తోంది. ఓ, ఉచితంగానా? అవును. ఇందులో 3D ఎడిటర్, యానిమేషన్ టూల్స్, టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అన్నీ ఉంటాయి. అంటే క్రియేటర్ తన డిజిటల్ హ్యూమన్ను అక్కడే డిజైన్ చేసి, దానికి మాటలు ఇచ్చి, అది ఎలా స్పందిస్తోందో రియల్ టైంలో చూడవచ్చు. అద్భుతం. అంతేకాదు, దాని ధరను కూడా వారే నిర్ణయించుకోవచ్చు. ఉచితంగా ఇవ్వాలా, ఒకేసారి అమ్మాలా, లేదా నెలవారీ సబ్స్క్రిప్షన్ పెట్టాలా అనేది వారే ఇష్టం. అంటే క్రియేటర్లు వ్యక్తిత్వం, రూపం అందిస్తారు. కానీ వాటన్నింటినీ కలిపి ప్రాణమున్నట్టుగా కదిలించే అసలైన టెక్నాలజీ అది ప్లాట్ఫామ్ దగ్గరే ఉన్నట్టుంది. అదే అసలు మ్యాజిక్ కదా? సరిగ్గా పట్టుకున్నారు. మార్కెట్ ప్లేస్ ఒక భాగం మాత్రమే. అసలైన మ్యాజిక్ దాని వెనుక ఉన్న 2 ముఖ్యమైన టెక్నాలజీలలో ఉంది. మొదటిది ఏఐ మోషన్ సింథసిస్ ఇంజిన్. మోషన్ సింథసిస్ ఇంజిన్. అవును, మనం మొదట మాట్లాడుకున్న ఆ ఫైనల్ బాటిల్ నెక్ని పరిష్కరించే టెక్నాలజీ ఇదే. దాన్ని కొంచెం వివరిస్తారా? అది ఎలా పనిచేస్తుంది? ఈ మోషన్ ఇంజిన్ను ఒక డిజిటల్ తోలుబొమ్మలాట కళాకారుడితో పోల్చవచ్చు. మనం టెక్స్ట్, ఆడియో మరియు ఎమోషన్ ఇన్పుట్గా ఇస్తాం. ఓకే. అంటే ఈరోజు వాతావరణం చాలా బావుంది అని సంతోషంగా చెబితే, ఆ డిజిటల్ కళాకారుడు నిజ సమయంలో దానికి తగ్గట్టుగా ఆ డిజిటల్ మనిషి చేతులు, తల, కళ్ళు ఎలా కదపాలో నిర్ణయించి సహజమైన కదలికలను ఇస్తాడు. అది 50 మిల్లీసెకండ్ల కంటే తక్కువ సమయంలో. వావ్! అంటే చాలా వేగంగా. చాలా వేగంగా, ప్రతిసారీ కొత్తగా, సందర్భానికి తగ్గట్టుగా. దీనివల్ల ముందుగా రికార్డ్ చేసిన యానిమేషన్లాగా కాకుండా ప్రతి సంభాషణకు ప్రత్యేకమైన, సహజమైన హావభావాలు వస్తాయన్నమాట. అద్భుతం. అంటే ప్రతిస్పందన ఎప్పుడూ ఒకేలా ఉండదా? సరే, ఇక రెండవ మ్యాజిక్ ఏంటి? రెండవది మరియు అన్నింటికన్నా ముఖ్యమైన ఫీచర్ కాంటెక్స్ట్ సింక్రొనైజేషన్. కాంటెక్స్ట్ సింక్రనైజేషన్. దీన్నే సీమ్లెస్ కాంటెక్స్ట్ అని కూడా అంటున్నారు. మీ డిజిటల్ అసిస్టెంట్తో మీరు మాట్లాడిన ప్రతి మాట, మీ ఇష్టాయిష్టాలు, మీరు అడిగిన ప్రశ్నలు, మీ పనులు అన్నీ రియల్ టైంలో, అంటే 100 మిల్లీసెకండ్ల కంటే తక్కువ సమయంలో మీ అన్ని డివైజ్ల మధ్య సింక్ అవుతాయి. ఈ కాంటెక్స్ట్ సింక్రనైజేషన్ ఫీచర్ వినడానికి చాలా బాగుంది. కానీ ఆచరణలో దాని అనుభవం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మన సోర్స్లో ఏమి అనే డిజిటల్ అసిస్టెంట్తో ఒక రోజు ఎలా గడుస్తుందో చక్కగా వివరించారు. తప్పకుండా. ఊహించుకోండి, ఉదయం 7 గంటలకు మీరు నిద్రలేచి బాత్రూంలోని స్మార్ట్ మిర్రర్ ముందు నిలబడ్డారు. ఓకే. వెంటనే ఆ అద్దములో ఏమీ ప్రత్యక్షమై గుడ్ మార్నింగ్, రాత్రి బాగా నిద్రపోయారా అని పలకరిస్తుంది. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి అని అడిగితే, గత వారం మీరు అవకాడో టోస్ట్ చాలా ఇష్టంగా తిన్నారు, అది మళ్ళీ ప్రయత్నిస్తారా అని మీ పాత ఇష్టాలను గుర్తుచేసి సలహా ఇస్తుంది. అంటే దానికి నా ప్రిఫరెన్సెస్ తెలుసు. అంతేకాదు, మీ ల్యాప్టాప్లో 9 గంటలకు మీటింగ్ ఉందని మర్చిపోకండి అని కూడా గుర్తుచేస్తుంది. ఓకే, ఆ సంభాషణ అక్కడ జరిగింది. తర్వాత ఉదయం 8 గంటలకు నేను ఆఫీస్కి కార్లో బయలుదేరాననుకుందాం. మీరు కారు స్టార్ట్ చేయగానే కారు డాష్బోర్డ్ డిస్ప్లేలో మళ్ళీ ఏమీ కనిపిస్తుంది. కానీ ఈసారి అది కొత్తగా సంభాషణ మొదలుపెట్టదు. అంటే అద్దం ముందు ఆగిపోయిన సంభాషణను కొనసాగిస్తుంది. మీరు ఉదయం సరుకుల గురించి మాట్లాడుతున్నారు కదా,
దారిలో ఉన్న సూపర్ మార్కెట్లో ఆఫర్లున్నాయి, వెళ్తూ కొంటారా అని అడుగుతుంది. అంటే ఇంట్లో మొదలుపెట్టిన సంభాషణ కార్లో కూడా కంటిన్యూ అయ్యింది. వావ్! అంటే డివైస్ మారినా కాంటెక్స్ట్ మారలేదు. సరే, మధ్యాహ్నం 12:30కి నేను ఆఫీస్ బయట బస్ స్టాప్లో లంచ్ కోసం ఆలోచిస్తున్నాను. అప్పుడు మీరు మీ ఫోన్ తీయగానే అందులో ఏమీ ప్రత్యక్షమై మీరున్న చోటుకి 200 మీటర్ల దూరంలో మీకు ఇష్టమైన 4 రెస్టారెంట్ ఉంది, అక్కడ ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది అని మీ లొకేషన్, మీ ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఆధారంగా సలహా ఇస్తుంది. దానికి నేనెక్కడున్నానో కూడా తెలుసా? అవును, దానికి మీరెక్కడున్నారో, మీకేమిష్టమో అన్నీ తెలుసు. ఇక సాయంత్రం సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడున్న ఒక కియోస్క్ స్క్రీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్తో స్కాన్ చేయగానే ఏమీ ఆ పెద్ద స్క్రీన్పై ప్రత్యక్షమై మీరు ఉదయం కారులో మాట్లాడుకున్న షాపింగ్ లిస్ట్ను చూపిస్తుంది. మీరు వస్తువులను కొంటున్న కొద్దీ ఆ లిస్ట్ను చెక్ చేస్తుంది. ఫైనల్గా రాత్రి ఇంటికొచ్చాక రాత్రి 8 గంటలకు మళ్లీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఆన్ చేయగానే ఏమీ మిమ్మల్ని పలకరించి మీకు నచ్చే సినిమాలు సూచిస్తుంది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే AI 7కు పైగా వేర్వేరు డివైజుల్లో కనిపించింది. ప్రతిచోటా దానికి పాత సంభాషణ మొత్తం గుర్తుంది. ఇదే సీమ్లెస్ కాంటెక్స్ట్ అంటే. సరిగ్గా. అయితే ఇక్కడ నాకో సందేహం. ఒకే అసిస్టెంట్ అన్ని చోట్ల ఉండటం వినడానికి బాగుంది, కానీ ఇది నిజంగా ప్రాక్టికల్ అవుతుందా? నాకు ఆఫీస్లో ప్రొఫెషనల్గా ఉండే అసిస్టెంట్ కావాలి, కానీ ఇంట్లో సరదాగా మాట్లాడేది కావాలి. ఈ ఒకే వ్యక్తిత్వం అనే నియమం ఒక పరిమితి కాదా? ఇది చాలా మంచి పాయింట్. సోర్సెస్ ప్రకారం ప్రస్తుతం ఫోకస్ ఒకే వ్యక్తిత్వం మీద ఉంది. ఎందుకంటే అది ఒక స్థిరమైన, నమ్మకమైన సంబంధాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. నిజమే. అయితే భవిష్యత్తులో మోడ్స్ లేదా పర్సోనాలా అనే ఫీచర్ రావచ్చు. అంటే అదే AI ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ మోడ్లో, ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ మోడ్లో ప్రవర్తించేలా సెట్ చేసుకునే అవకాశముండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఒకే నిరంతర జ్ఞాపక శక్తి మరియు వ్యక్తిత్వం, అదే దీని ప్రధాన బలం. ఇది కేవలం ఫోన్లు, కంప్యూటర్లకే పరిమితమా? లేక భవిష్యత్తులో మరిన్ని డివైజ్లకు వస్తుందా? దీని లక్ష్యం సర్వవ్యాప్తం కావడం. డెస్క్టాప్, మొబైల్, వెబ్ మాత్రమే కాకుండా. సోర్సెస్ ప్రకారం ఇది స్మార్ట్ మిర్రర్స్, రిఫ్రిజిరేటర్లు, కార్ డిస్ప్లేలు, మాల్స్లోని కియాస్కులు కూడానా? అవును, మాల్స్లోని కియాస్కులు, హోటల్ రూమ్స్, చివరికి భవిష్యత్తులో రాబోయే స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ వాచ్ల వంటి ఎన్నో డివైజులకు మద్దతిస్తుంది. లక్ష్యం ఒక్కటే: మీ డిజిటల్ అసిస్టెంట్ ఎల్లప్పుడూ ప్రతిచోటా మీతో ఒకే జ్ఞాపకశక్తితో ఉండాలి. నా వ్యక్తిగత ఇష్టాలు, నేను మాట్లాడిన ప్రతి మాట, నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఇంత డేటా ఒకేచోట సింక్ అవుతున్నప్పుడు భద్రత, ప్రైవసీ సంగతేంటి? ఇది వినియోగదారులకు చాలా ముఖ్యమైన ప్రశ్న. ఖచ్చితంగా ఇది అతిపెద్ద ఆందోళన కలిగించే విషయం, మరియు ప్లాట్ఫామ్ దీనికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టు సోర్సెస్ చెబుతున్నాయి. వారి ప్రకారం మొత్తం డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో భద్రపరచబడుతుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే వాట్సాప్ లాగానా? అవును, దాదాపు అలాగే. అంటే ప్లాట్ఫామ్ కూడా మీ సంభాషణలను చదవలేదు. జీడీపీఆర్, యూరప్, CCPA, కాలిఫోర్నియా వంటి ప్రపంచవ్యాప్త కఠినమైన ప్రైవసీ చట్టాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. డేటా యాజమాన్యం ఎవరిది? మన డేటాను మనం కంట్రోల్ చేయగలమా? అవును, యూజర్ డేటా యాజమాన్యం పూర్తిగా యూజర్కే ఉంటుందని స్పష్టంగా చెబుతున్నారు. యూజర్లు తమ డేటాను ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసుకోవచ్చు. లేదా శాశ్వతంగా డిలీట్ చేసే హక్కు వారికుంటుంది. పబ్లిక్ ప్రదేశాలలోని కియాస్కుల్లో వాడినప్పుడు ఆ సెషన్ ముగియగానే డేటా ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా ప్రైవసీ మోడ్స్ కూడా ఉంటాయి. ఇదంతా విన్న తర్వాత OpenHuman.ai అనేది కేవలం ఒక మెరుగైన చాట్బాట్ లేదా ఒక అవతార్ యాప్ కాదని స్పష్టమవుతుంది. ఇది డిజిటల్ మనుషులను, వారి సృష్టిని మరియు వారి వాడకాన్ని ఒక కొత్త ఆర్థిక వ్యవస్థగా మార్చే ఒక సంపూర్ణ ప్లాట్ఫామ్. అవును, ఇది క్రియేటర్లు తమ సృజనాత్మకతకు డబ్బు సంపాదించుకోవడానికి, యూజర్లు తమ జీవితాన్ని మరింత సులభతరం, మరింత అనుసంధానితం చేసుకోవడానికి ఒకే చోట కలిసే వేదిక. అంటే ఇది డిజిటల్ హ్యూమన్ టెక్నాలజీని కొద్దిమంది పెద్ద కంపెనీల చేతుల్లోంచి తీసి అందరికీ అందుబాటులోకి తెస్తోంది. సరిగ్గా ప్రపంచంలో ఉన్న ప్రతి సృజనాత్మక వ్యక్తికి అందుబాటులోకి తెచ్చే ఒక పెద్ద ప్రయత్నమిది. త్వరలో మనం బెస్ట్ డిజిటల్ హ్యూమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు కూడా చూడొచ్చేమో. ఈ సోర్సెస్ నుంచి ఒక ఆలోచన నన్ను బాగా ఆకట్టుకుంది, అదే సమయంలో కొంచెం ఆలోచింపజేసింది కూడా. ఏమిటది?
రాబోయే 10 సంవత్సరాల్లో మనుషులు యాప్స్తో కాకుండా బీయింగ్స్తో సంభాషిస్తారు. మనం ఒక యాప్ను ఓపెన్ చేసి టాస్కులు ఇవ్వడం మానేసి మన డిజిటల్ సహచరుడితో మాట్లాడి పనులు చేయించుకుంటాం. openhuman.ai ఆ భవిష్యత్తుకు పునాది వేస్తోందనిపిస్తోంది. అది నిజం. మనం సమాచారాన్ని వెతకటం నుండి సమాచారంతో సంభాషించటం వైపు వెళ్తున్నాం. ఈ మార్పు మన టెక్నాలజీతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇది ఒకేసారి అద్భుతంగా, కొంచెం భయంగా కూడా ఉంది. నా గురించి నాకంటే ఎక్కువగా తెలిసిన ఒక డిజిటల్ స్నేహితుడు రోజంతా నాతోనే ఉంటాడు. మనం నిజంగా దీనికి సిద్ధంగా ఉన్నామా? ఈ టెక్నాలజీ మన మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది రాబోయే రోజుల్లో మనం సమాధానం వెతకాల్సిన పెద్ద ప్రశ్న.